let me also say that this study needs lot of preparation. Extensive గా స్టడీ చేయాలి, డీప్ గా ఆలోచించాలి, ప్రేయర్ చేయాలి, స్లైడ్స్ తయారు చేయాలి, how to present, and I think he is more comfortable in English, but still he was pressing on with Telugu also. I'm happy. Thank you, Chanti. Well done. I hope, I think this will be a sort of fillip, a jump. Those who are yet to, what should I say, start doing a serious study of the Bible, I think this survey will motivate them to do it. And those who are already doing it, I think now these insights will give them that additional leverage to understand the Bible better. And in the days to come, they will become good teachers of the Bible, which will benefit not only Telangana or AP, even India and even the world at large. Okay, I think we are already racing against time. Kabatti, I will be trying to be as brief as possible. Okay, ఒక్కసారి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో నేను చెప్తాను, మీరు రెఫర్ చేసి చదివే అవసరం ఏం లేదు. ఐ విల్ జస్ట్ కీప్ స్పీకింగ్, నోట్ డౌన్ ద రెఫరెన్సెస్ ఇఫ్ యు వాంట్. బెరయాకి పౌలు గారు వచ్చారు. పౌలు శీల ఇద్దరు బెరయాకి వచ్చినప్పుడు 17:11 అపోస్తలుల కార్యంలో ఏముందంటే, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. మన ఎన్టీ సర్వే ఫస్ట్ డే ఆడమ్ కుమార్ మన వర్కింగ్ కమిటీ సెక్రటరీగా మాట్లాడుతూ ఈ ఆల్సో వాస్ కోటింగ్ బెరయాలో ఉన్న వాళ్ళకున్న ఒక బ్యూటిఫుల్ అలవాటు ఏంటంటే, దే రిసీవ్ ద మెసేజ్ విత్ గ్రేట్ ఈగర్నెస్. ఆసక్తితో వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటి, అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అండ్ ఇమాజిన్ దే ఆర్ చెకింగ్ ఆన్ పాల్. పౌలు గారి లాంటి వ్యక్తిని వాళ్ళు చెక్ చేసుకుంటూ వచ్చారు, నెంబర్ 1. రెండవది ఏంటంటే, స్క్రిప్చర్స్ వాళ్ళు వెరిఫై చేసుకుంటూ వచ్చిన స్క్రిప్చర్స్ అన్ని కూడా ఓటీ స్క్రిప్చర్స్, నాట్ ఎన్టీ. ఓల్డ్ టెస్టిమెంట్ స్క్రిప్చర్స్ ని వాళ్ళు వెరిఫై చేసుకుంటూ వస్తున్నారు. మనకి ఈరోజు ఓటీ ఉంది, ఎన్టీ ఉంది చేతిలో మనకి. ఓకే, నౌ ఈ రెండు అంటే బోత్ హోల్ బైబిల్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అయితే ఈ హోల్ బైబిల్ ని మన చేతిలో ఉంచుకున్న ఈ సమయంలో లాక్డౌన్ రావడం మంచిదైంది. ఎందుకంటే నౌ వీ హ్యావ్ వాట్ షుడ్ ఐ సే ఓటీ సర్వే అండ్ ఎన్టీ సర్వే. దానికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ డిఎఫ్డి వాళ్ళు దే టుక్ టైం. I appreciate the DFD team, Brother Bobby, Brother Roy, the technical man, Brother Kodand, and all the representatives from all the 5 zones, 5 areas. Endukante this calls for real dedication. Okay, so Bible study is not just what should I say, enhancing our knowledge of the Bible. Please remember this, my dear friends. మనము ఈ యొక్క సర్వే చేసిన తర్వాత మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి, ఎన్నో విషయాలు గ్రహింపుకు వస్తాయి. వీఆర్ ఎడిఫైడ్. అయితే ఎప్పుడైతే ఈ ఎడిఫికేషన్ జరుగుతుందో ఒక్క విషయం మర్చిపోకూడదు మనం. వాట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ రీడింగ్ ద బైబిల్? ఎందుకు చదువుతున్నాము మనము బైబిల్ అన్నట్లయితే, ఎజ్రా గ్రంథంలో ఒక మాట ఉందండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మాట జ్ఞాపకం చేస్తాను. Why was Ezra reading it? Ezra యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకున్నాను. నేను ఒక కాన్ఫరెన్స్, ఐ థింక్ ఐ రిమెంబర్ దట్ కాన్ఫరెన్స్ ఆల్సో. దానిలో అన్నా ఇది మీరు కీనోట్ అడ్రస్ తీసుకోండి అని చెప్పారు వాళ్ళు. నేను ప్రభువా ఇది చాలా ఫెమిలియర్ ప్యాసేజ్, ఇందులో నేను కీనోట్ తీసుకోగలిగే విషయాలు ఏమున్నాయి ప్రభువా నాకు చెప్పండి, ప్లీజ్ గివ్ మీ సమ్ ఇన్సైట్ అంటే, ప్రభువు నాకు ఈ యొక్క 7వ అధ్యాయం 10వ వచనంలో ఒక కామా చూపించాడు. ఆయన ప్రభు ఒక కామా చూపించాడు. ఏమంటే, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును కామా.
ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఎవరైనా అడిగితే యజ్రాని, అయ్యా మీరు ఎందుకు పరిశోధిస్తున్నారు ధర్మశాస్త్రాన్ని, వై ఆర్ యు లుకింగ్ ఇన్ టు ద బైబిల్ అంటే దాని చొప్పున నడుచుకున్నటకు. ద పర్పస్ ఆఫ్ డూయింగ్ ఎనీ సర్వే, డూయింగ్ ఎనీ PBS ఫర్ ఎనీథింగ్. నేను బైబిల్లో ఎప్పుడైతే మనం అడుగు పెట్టి ముందుకు వెళ్ళాలనుకుంటామో, ప్లీజ్ రిమెంబర్, మన నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడం, ఎస్, నో డౌట్ అబౌట్ దట్, వీ మస్ట్. అయితే పరిశోధించింది ఎజ్రా గారు ఎందుకండి మీరు అంటే, దాని చొప్పున నడుచుకున్నటకు, దాని చొప్పున నడుచుకున్నటకు. దట్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్. మనము సామాన్యంగా కాన్ఫరెన్స్ స్పీకర్స్ గా, లేకపోతే క్యాంప్ లో స్పీకర్స్ గా, లేదు చర్చెస్ లో, ఎస్ వీ డూ స్పీక్. బట్ నేనంటాను, మన యొక్క ప్రిపరేషన్, మన PBS, లేకపోతే ఆల్ దట్ ఫోకస్ ఈస్ నాట్ టు ప్రీచ్, నాట్ టు గో అండ్ టీచ్. నేనంటే ఫస్ట్ మన జీవితానికి ఆ వాక్యాన్ని అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు అడుగు పెట్టండి అక్కడ. దెన్ ద బ్లెస్సింగ్ విల్ ఫ్లో టు ద చర్చ్ ఆర్ ద కాంగ్రిగేషన్ ఆర్ ద ఫెలోషిప్. మనము జస్ట్ గెట్ ఇన్ అండ్ అవుట్ లాగా ఉండిపోయినట్టయితే అది ఒక అకాడమిక్ గానే ఉండిపోతుంది. అందుకే యాకోబు గారు అంటారు, అయ్యా మాట్లాడుటకు మీరు డోంట్ ప్రెజ్యూమ్ టు బి టీచర్స్ అని ఒక హెచ్చరిక కూడా ఉంది 3వ అధ్యాయం యాకోబు పత్రికలో. ఎందుకు? మీరు అనేకులు బోధకులు కాకుండా. మనం అనుకుంటాం నా చంటి బ్రదర్ లాగా నేను కూడా మంచి కోరికే, అది మంచి కోరికే. కానీ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, నో హిమ్, సీక్ హిమ్, ఇమిటేట్ హిమ్. Know him first. In knowing Jesus, we will know God. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట అదే. In knowing Jesus, మనము లేఖనముల యందు, ప్రభు 5వ అధ్యాయం యోహాను సువార్తలో అంటాడు, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి అంటారు. మనము లేఖనములు ఎప్పుడైతే పరిశోధిస్తూ ఉన్నామో, ఆ రోజుల్లో వాళ్ళు చేసిన పని ఏంటి అంటే నిత్య జీవం కలదని వెతుకుతున్నారు. కరెక్టే, ప్రభు అంటారు మీరు చేసే పని కరెక్టే, కానీ రిమెంబర్ అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి అంటారు. ఎంఐ గ్రామస్తులతో కూడా ప్రభు మాట్లాడుతూ, ఆ దారిలో మాట్లాడుతూ ఆయన చెప్పే మాట చాలా స్పష్టంగా ఉంది. అక్కడ ఏమున్నాయంటే నన్ను గూర్చి అక్కడ జరుగుతున్న టాపిక్ అది. హీ వాజ్ యాక్చువల్లీ ఓపెనింగ్ దేర్ మైండ్స్ టు వాట్? లేఖనములలో నన్ను గూర్చి ఏవి రాయబడు, వారు నన్ను గూర్చిన వచనముల భావం, వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరచి. దేవుడు మన మనస్సును తెరిచి లేఖనాలు గ్రహించడానికి కనుక సహాయం చేయకపోయినట్లయితే మనము వీఆర్ స్ట్రగ్లింగ్ స్టిల్. కానీ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, మనము వాక్యాన్ని చదవడమే కాదు, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించిన తర్వాత, ఇందాక మన సాంగ్ ప్లే చేశారు చూసారు ఒకసారి మీరు, విద్యార్థి గీతావళి తర్వాత కావాలని మీరు వెరిఫై 277వ పాటలో విద్యార్థి నాయకుడా విమలాత్మ సేవకుడా అన్న పాట ఉంది కదా, అందులో 4వ చరణంలో, అంటే దేవరాజు గారిని నేను సరి చేయడం అని కాదు, కానీ నాకు ఆ చదివినప్పుడు అనిపించింది, నా యొక్క సాంగ్ బుక్ లో దాన్ని మార్చి రాసుకున్నాను నేను. ఏముంది అక్కడ? వాక్యంబు ధ్యానించుము, బోధించి నెరవేర్చుము అని రాయబడి ఉంది. నేను అనుకున్నాను, ఇది కాదండి ఎజ్రా గారు చేసిన పని. వాక్యంబు ధ్యానించి నెరవేర్చి బోధించాడు ఆయన. మీరు బాగా గమనించి, 4వ వాక్యంబు ధ్యానించుము, బోధించి నెరవేర్చుము అని రాశారు పాటలో. నేను అనుకుంటే దేవరాజు గారికి మిస్ అయిపోయారేమో. నేనంటే నెరవేర్చి బోధించు. దట్ ఈస్ ఐ థింక్ మీ యొక్క గీతావళిలో దయచేసి మీరు దాన్ని రౌండ్ ఆఫ్ చేసి నెరవేర్చి బోధించుము అని పాడుకోవడం కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం చదివేది ఫస్ట్ మన కోసము, తర్వాత ఇతరులకి సహాయం చేయడానికి కొరకు ఇదే పని చేయాలి. ప్రభు చెప్పిన మాట ఏమిటి? మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభు చక్కని మాట చెప్తారు అక్కడ. కుమారుడు కాకను, కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచని ఉద్దేశించిన వాడు కాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు. లేఖనముల యందు మనం యేసుక్రీస్తుని కనుగొంటాము. అయితే ఆ లేఖనములు ద్వారా ప్రభు మనకి బయలుపడతారు. మీరు బాగా గమనించి
ఫైండింగ్ జీసస్ ఇన్ ద స్క్రిప్చర్స్, ఫైండింగ్ జీసస్ బై రెవల్యూషన్. రెండు, ఈ రెండు. నీవు వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రభు నీకు బయలుపడతాడు. అందుకే అమ్మాయి గ్రామానికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి లేఖనాలు ఓపెన్ చేసి ప్రభు గురించి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు ప్రభువు? తనను తాను వాళ్ళకి బయలుపరుచుకుంటాడు. యూ కెనాట్ నో గాడ్ అన్లెస్ యూ హ్యావ్ రెవల్యూషన్. నీ స్టడీ నువ్వు చేయాలి, లేఖనములు నీవు స్టడీ చేయాలి. లేఖనములు స్టడీ చేసినప్పుడు ప్రభు తన తాను నీకు బయలుపరుచుకుంటాడు. ఒక మాట ఇందాక చంటి మాట్లాడుతూ అకులా ప్రిస్కిల్లా అనే వాళ్ళు ఏం చేశారంటే అపోల్లో గారిని ఎఫ్ఎస్సి సంఘంలో మాట్లాడుతూ ఉంటే నేను అనుకుంటాను అకులా మరి సమాజ మందిరాల్లో సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉండేది తెలియదు. భార్య భర్తలు పక్క కూర్చోబెట్టడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదో తెలియదు. కానీ మన రోజుల్లో అయితే భార్య భర్తలు పక్క పక్కన కూర్చోవడం మంచిది. ఎందుకు? అకులా ప్రిస్కిల్లా గారు విన్నారు, అన్న ఏం మాట్లాడుతుంది, ఏమండి ఈ మాట్లాడుతున్నాడు కానీ ఒక దగ్గర అయితే మిస్ అయిపోయింది అనిపించింది ఇద్దరికి. వాళ్ళు అయిపోయినాక అన్న వాడి బ్రదర్ వరల్డ్ కమ్ టు అవర్ హౌస్ ఫర్ లంచ్ అని ఇంటికి పిలుచుంటారు. అండ్ సిస్టర్స్ కనుక రమ్మని చెప్తే ప్రాబ్లమే ఉండదు. యాక్చువల్లీ లంచ్ ప్రిపరేషన్ ఈజీగా అయిపోతుంది. ఓకే, ఎందుకంటానంటే ఈ యొక్క అకులా ప్రిస్కిల్లా వాళ్ళు అపోల్లో గారిని పిలిచి కూర్చోబెట్టి, అన్న మీరు చక్కగా చెప్పారు కానీ ఒక విషయం నాకు మిస్ అయిపోయింది అన్న. ఏంటి మిస్ అయిపోయింది మీకు అంటే అక్కడ వాళ్ళు చెప్తారు, అయ్యా మీరు మాట్లాడుతున్నప్పుడు యేసును గురించి వివరముగా చెప్పి బోధించి అంటే చక్కగా ఉంది. మీరు అపోస్తలుల కార్యం 18:25లో చూస్తే యేసును అబౌట్ జీసస్ పర్సన్ వాస్ స్పీకింగ్ అబౌట్ జీసస్, యేసును గురించిన సంగతులు మాట్లాడుతూ వచ్చిన అదే అపోల్లో 18:28లో వచ్చేసరికి అక్కడ ఏముందంటే యేసే క్రీస్తు అని మాట్లాడడం మొదలు. Jesus is the Messiah. Jesus is the Messiah. Language మారిపోయింది. Is not about Jesus. It is Jesus himself he was preaching. Jesus himself he was preaching. I just love this. అందుకంటే నేను, my dear friends, first of all, seek him. When you know him, you know God. In knowing him, you know God. In seeking him, you will find rest. And in imitating him, you will find satisfaction. I repeat, in knowing him, you will know God. In seeking him, you will find rest. In imitating him, you will find satisfaction. ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను ఏం చేస్తాను, మీకు విశ్రాంతి కలుగజేతును. నేను అంటాను, అయ్యా మనము కష్టపడి చదవాలి అన్న మాట ఒప్పుకుంటాం, చదవాల్సిందే, there is no excuse. But one request, మత్తయి సువార్తలో ఉన్న ఆ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, నేను 11వ ఉన్న వాక్య భాగంలో ఏం రాస్తున్నానంటే, if you find that Christianity exhausts you, draining you of energy, then you are practicing religion rather than enjoying a relationship with Jesus Christ. Ana inta chadavalla, inta kastapadaala, then you cannot do anything about it. You emi cheyadu, ikkada em chestunnam ante academic ga chadavalani chustunnam. No, what are you looking for when you are reading the scriptures ante to know Christ. Paulu garu adigithe ade manaki Philippi patrika ade cheptadu ayana, I want to know Christ. ఈ అంబిషన్ ఇన్ లైఫ్ ఏంటండి పౌలు గారు అంటే, ఐ వాంట్ టు నో క్రైస్ట్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్ అన్న మాట జ్ఞాపకం చేస్తాం. సో అవర్ పర్పస్ ఇన్ రీడింగ్ ద స్క్రిప్చర్ షుడ్ బి టు నో క్రైస్ట్, దెన్ ఫాలో హిమ్, ఇమిటేట్ హిమ్, ఫాలో హిమ్. అదే ఒక్కొక్క మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, నోయింగ్ ఈస్ ఫస్ట్, following is next, imitating is last. ఈ మూడు పనులు ఎప్పుడైతే చేస్తామో, ఐ థింక్ ద పర్పస్ ఆఫ్ ఓటీ అండ్ ఎన్టీ సర్వే ఈజ్ వెరీ వెల్ సర్వ్డ్ అన్నమాట జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే గమనించండి, మనం ఎప్పుడైతే వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకొని మన మైండ్స్ నాలెడ్జ్ తో లోడ్ అవుతాయో, దేర్ ఈజ్ ఏ డేంజర్. ఏంటంటే ఆ ప్రమాదం ఏంటంటే, we may get puffed up
ఉప్పొంగ చేయును అన్న మాట బైబిల్లో రాయబడి ఉంది. మనం ఎప్పుడైతే నాలెడ్జ్ పెరిగిపోతుందో మనం పఫ్ అప్ అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అక్షరము చంపేస్తుంది మనల్ని. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింప చేయను. ఇందాక మా పాపతో నేను మాట్లాడుతున్నప్పుడు గ్రేటెస్ట్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి అండి అని అడిగారంట. ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి లాంగెస్ట్ డిస్టెన్స్ ఏది అని అడిగితే ఫ్రమ్ హెడ్ టు హార్ట్, తల నుంచి నీ హృదయానికి లాంగెస్ట్ డిస్టెన్స్ అదే. ఎందుకంటే మనం సర్వే చేస్తాము, నేర్చుకుంటాము, మన హెడ్ ఈజ్ ఫిల్డ్ అప్, ఓకే. కానీ ఇఫ్ ఇట్ డజంట్ పెర్కులేట్, ఇఫ్ ఇట్ డజంట్ రీచ్ అవర్ హార్ట్, మన హృదయంలోకి ఆ వాక్యం వచ్చి పని చేసి మనం యాక్షన్ లో కనుక రాకపోయినట్లయితే యూఆర్ ఓన్లీ హెడ్ నాలెడ్జ్ పీపుల్, హార్ట్స్ ఆర్ ఎంప్టీ. ఇలాంటి వాళ్ళ ద్వారా ఏమవుతుందంటే ప్రాబ్లము, రిక్వెస్ట్ ఏంటంటే we may be telling the whole world about Christ, but we don't tell ourselves. మనకి మనము యేసు ప్రభువుని గురించి తెలుసుకోకుండా గనక మనము అన్నా ఎందుకు చదువుతున్నారు మీరు బైబిల్? ప్రసంగం చేయడానికి. ఎందుకు చదువుతున్నారు మీరు? బైబిల్ స్టడీ తీసుకోవడానికి కొరకు. ఇట్ ఈస్ నాట్ సో. చంటి మాట్లాడుతూ, నేను ఐ విల్ టేక్ 2 more minutes. చంటి మాట్లాడుతూ చక్కని మాట చెప్పాడు. ఫస్ట్ డేనే మాట్లాడు. అవర్ లార్డ్ టుక్ టైమ్, 30 years he has taken time to integrate himself. He identified, he familiarized with mankind, a true human being and a true missionary. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండేది. ఎప్పుడైతే 30 years లైఫ్ అయిపోయిన తర్వాత ప్రభు అక్కడికి వస్తాడు బాప్తిసం తీసుకోవడానికి, యోహానానికి బాప్తిసం ఇస్తాడు. అప్పుడే ఇమ్మీడియట్ గా తండ్రి అక్కడి నుంచి అనుకో మాట చెప్తే, ఈయనే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హౌ బ్యూటిఫుల్, హౌ బ్యూటిఫుల్. ఫాదర్ టెలింగ్ సన్, ఐఎమ్ హ్యాపీ. You have integrated yourself so beautifully with the mankind. ఈయనే నా ప్రియ కుమారుడు, he is my dear son. I love that. He is well pleased. ఎందుకు మాట చెప్తున్నానంటే, రెండవ రోజు చంటి ఆ స్టడీ చేసుకుంటూ కూడా ఒక మాట మంచి అప్లికేషన్ ఇచ్చాడు. ఏంటంటే సిలువ వేయబడిన వ్యక్తులను నగ్నంగా వేస్తారు. దే ఆర్ హ్యాంగ్, దే ఆర్ క్రూసిఫైడ్ నేకెడ్. ఆ తలంపు నాకు అందులో చాలా బాధపడ్డాను. అవ్వా, నా కొరకు నువ్వు ఆ షేమ్ కూడా భరించావా అని. బట్టలు లేకుండా రోజు నడవాలంటే సిగ్గుపడతాం మనం. బహిరంగంగా సిలువ పడితే ఎలా ఉంటుందండి? హీ బోర్ ద షేమ్ ఆఫ్ ద క్రాస్. హీ బోర్ ద షేమ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. అది చదివినప్పుడు అనిపించింది అనమాట, రియలీ హౌ మచ్ గాడ్ లవ్డ్ us. ఇంతగా ప్రేమించిన ఆ ప్రభువు కొరకు మనం ఏం చేయగలం? 400 years of silence అని చెప్పుకుంటూ వచ్చాడు చంటి. హీ ఆల్రెడీ స్పోక్ అబౌట్ ఇట్. ప్రభు ఈ 400 years ఏం జరుగుతుందో ముందే చెప్పాడు. ఐ థింక్ ఈవెన్ ఈ కరోనా సీజన్ లో కూడా నేను అదే ఆలోచిస్తున్నాను. సైలెంట్ గా ఉన్నాడా ప్రభువు? ఈ కరోనా సీజన్ లో ఏం జరుగుతుంది మనకి ఏమి ఇప్పుడు తెలియకపోవచ్చు. బట్ when this lockdown situation gets unlocked, then we will know actually what God has done during this period. ఎంత మందిని ఆయన అన్లాక్ చేసి ఉంటాడో, ఎంత మందితో ఆయన మాట్లాడి ఉంటాడు, ఎంత మంది బాగుపడి ఉంటారో ఈ కరోనా సీజన్ లో అనే విషయం ఆలోచిస్తున్నాను. సో let us remember these few things. Know him, seek him, imitate him. In knowing him you will know God. In seeking him you will find rest. In imitating him you will surely find satisfaction. దేవుడు ఈ చిన్న డివోషన్ ని జీవించాలని మనల్ని అందరినీ కూడా తనని వెంబడించే వారంగా ఉంటూ ఇతరులను ఆయన దగ్గరికి నడిపించే వారంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు చిన్న మెడిటేషన్ ని దీవించుగాక. ఆమేన్. Thank you so much, Anna. Thank you so much for your valuable words, and it's really challenging words. Thank you, Anna.